అయితే దీంట్లో ఒక రిస్క్ ఏందంటే హారర్ అంటే భయం భయపెడుతూ నవ్వించాలి. ఒట్టి నవ్వు అయితే అది మళ్ళీ కామెడీ అయిపోతుంది. ఒట్టి భయపెట్టడం అయితే మళ్ళీ హారర్ అవుతుంది. కాబట్టి ఈ 2 ఫీట్లు ఒక్కోసారి ఎక్కువ భయపెడితేమో కామెడీ రాదు. ఎక్కువ కామెడీగా ఉంటేమో భయం రాదు. అందుకని ఈ రెండిటిని బ్యాలెన్స్ చేయడం అనేది అతి పెద్ద పని. మరి దీంట్లో ఎలా చేశారనేది చూడాలి. ఇదేందంటే హారర్ కామెడీతో పాటు యాక్షన్ ఇవి కూడా దీంట్లో పెట్టారు. ఎందుకంటే 'ప్రభాస్' లాంటి పాన్ ఇండియా స్టార్ ఉన్నాడు కాబట్టి యాక్షన్ లేకుండా ఒట్టి హారర్ కామెడీ పెడితే అది చిన్న హీరోలకి సరిపోతుంది గానీ, ఒక పాన్ ఇండియా స్టార్ లాంటి 'ప్రభాస్‌కి' సరిపోదు కాబట్టి యాక్షన్స్, ఫైట్స్ అవన్నీ కూడా పెట్టారు. అందుకని మన 'సంజయ్ దత్' లాంటి ఒక స్ట్రాంగ్ విలన్‌ని కూడా తీసుకొచ్చారు. లేకపోతే మామూలు ఇప్పుడు మన 'ప్రేమ కథ' చిత్రంలో పెద్ద విలన్ అనేది ఏముండదు. అక్కడ ఒక చిన్న దెయ్యం ఉంటది. దాంతో హారర్ కామెడీ క్రియేట్ చేసుకున్నారు. కానీ దీనికి స్కోప్ పెంచారు. ఈవెన్ దెయ్యాలు కూడా మనకి హాలీవుడ్ దెయ్యాలు కైండ్ ఆఫ్ ఉన్నాయి తప్ప ఇండియన్ దెయ్యాలు కైండ్ ఆఫ్ లేవు. సో ఒక వీఎఫ్ఎక్స్‌లో ఒక బ్రహ్మాండమైన ఎఫెక్ట్ క్రియేట్ చేశారని చెప్తున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ప్రభాస్ యంగ్ ఉండడం, అతని రొమాన్సు, తర్వాత అతని కామెడీ సరదాగా సాగిపోతుందని చెప్తున్నారు. ఇంటర్వెల్‌కు ముందు ఒక మంచి ట్విస్ట్ వస్తుంది. ఆ తర్వాత ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం అదిరిపోతుంది. ఎవరు ఊహించని ఒక బ్యాంగ్ వచ్చింది ఇంటర్వెల్ బ్యాంగ్ అని చెప్తున్నారు. మళ్ళీ సెకండ్ హాఫ్‌లో కూడా బిగినింగ్ అంతా గ్రిప్పింగ్‌గా వెళ్తుందని. కానీ మధ్యలో మాత్రం కొంత సాగదీత లాగ్‌గా బోరింగ్‌గా ఉన్నాయి సీన్‌లని. అంటే 3 గంటల 10 నిమిషాలు మామూలుగా హారర్ కామెడీలకి టైం ఉండదు. యాక్షను పెద్ద డ్రామా ఉన్న సినిమాలకైతే 3 గంటల 10 నిమిషాలు ఉంటే అర్థం చేసుకోవచ్చు. కానీ హారర్ కామెడీలో ఎంతసేపు మనుషులకు కూడా నవ్వడానికి కూడా ఒక ఎనర్జీ కావాలి. మామూలుగానే జోకులు వెంట జోకులేస్తుంటే రెండో జోక్‌కి, మూడో జోక్‌కి నవ్వడం తగ్గిపోతుంది. అందుకని మధ్యలో మనల్ని వేరే డ్రామా అవి ఇవి చేయాలి. ఒకే మోపం నవ్విస్తా ఉంటే కూడా ఆడియన్స్‌కి నవ్వలేరు. నవ్వడం అనేది తగ్గిపోతుంది. డిమినిషింగ్ ఆఫ్ మార్జినల్ యుటిలిటీ అని ఒక సిద్ధాంతం ఉంది ఎకనామిక్స్‌లో. అంటే నువ్వు బ్రహ్మాండమైన సీటు కూడా ఫస్ట్ టైమ్ తింటావు, రెండో, 3, 4 తింటావు. 5, 6 తినేసరికి నీకు డిమినిష్ తగ్గిపోతుంది. ఆ స్వీట్ తినలేవు. ఇంకా ఎక్కువ తినే కొద్దీ నీకు వామిట్ కూడా రావచ్చు. సో అందువల్ల ఏదైనా కూడా అతి చేయకుండా బ్యాలెన్స్ చేయాలి. ఇదేమో 3 గంటల 10 నిమిషాల వల్ల లాగుడు కనబడుతుంది అని చెప్తున్నారు. సో అదొక్కటే మేజర్ ప్రాబ్లమ్ అని. క్లైమాక్స్ మళ్ళీ బాగొచ్చిందని చెప్తున్నారు. సో సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ మాత్రం అన్‌ఈవెన్‌గా ఉంది. చాలా చోట్ల బోర్‌గా కూడా అనిపిస్తుంది అనేది సెన్సార్ రివ్యూ. ఓవరాల్‌గా మాత్రం ఇది ఖచ్చితంగా డిఫరెంట్‌గా ఉంటది. ముఖ్యంగా ప్రభాస్, వింటేజ్ ప్రభాస్‌ని చూస్తాం మనం. అంటే సరదాగా మామూలుగా ప్రభాస్ కామెడీ ఒక రకంగా డిఫరెంట్‌గా ఉంటది. అతని డైలాగ్ డెలివరీ గాని అది డిఫరెంట్‌గా ఉంటది కాబట్టి ఆ కైండ్ ఆఫ్ ప్రభాస్‌ని, వింటేజ్ ప్రభాస్‌ని చూస్తామనేది సెన్సార్ బోర్డు చెప్తున్నది. ఇక రెండవది సంజయ్ దత్ క్యారెక్టర్ చాలా ఎఫెక్టివ్‌గా, చాలా పవర్‌ఫుల్‌గా వచ్చింది. అతను మోడర్న్ మాంత్రికుడు అంటే హిప్నాటిజం ఇట్లాంటి ఇవన్నీ చేయగలడు. అట్ ద సేమ్ టైమ్ చాలా ఫెరోసియస్, క్రూయల్ క్యారెక్టరు. అతన్ని ప్రభాస్ ఢీకొనే సీన్‌లయితే చాలా ఎఫెక్టివ్‌గా వచ్చాయని చెప్తున్నారు. అలాగే రొమాన్సు, డ్రామా కూడా ఉంది. కొంత 'మురారి' కైండ్ ఆఫ్ ఇది కూడా ట్రీట్మెంట్ ఉందని చెప్తున్నారు. ఆ 'మురారిలో' కూడా మహేష్ బాబు బామ్మ క్యారెక్టరు, దీంట్లో కూడా ఇతని బామ్మ క్యారెక్టరు, ఆమె దేవుళ్ళని వేడుకోవడం, నా మనవడిని కాపాడమని ఈ కైండ్ ఆఫ్ డ్రామా కూడా ఉందని చెప్తున్నారు. అంటే డ్రామా ఉంది, యాక్షన్ ఉంది, హారర్ ఉంది, కామెడీ ఉంది. ఇలాగ అనేక అంశాలను మిక్స్ చేశారు. సో ఓవరాల్‌గా 'ప్రభాస్' ఒక డిఫరెంట్ జనర్ అవుతుంది ఇది. 'ప్రభాస్' ఈ కైండ్ ఆఫ్ సినిమా ఇప్పటివరకు చేయలేదు. సో కాబట్టి ఇది ఖచ్చితంగా పాన్ ఇండియా సినిమాలో బ్లాక్ బస్టర్ అయితే మాత్రం 1000 కోట్ల క్లబ్ లేకపోయినా ఆశ్చర్యం లేదు అనేది సెన్సార్ బోర్డ్ చెప్తున్నారు. ఇప్పటివరకు మనకేందంటే ఈ 1000 కోట్ల క్లబ్‌లో 8 సినిమాలు మాత్రం ఉన్నాయి. ఇప్పుడు 'ధురంధర్' కూడా వెళ్తుందంటున్నారు. సో ఇది కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఇది గాని బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం అయితే ఉంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా చేశారు తమను. అంటే హారర్ ఫిల్మ్స్‌కి తమను ఒక డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారని చెప్తున్నారు. అలాగే విజువల్‌గా కూడా ఇటు వీఎఫ్ఎక్సే కాకుండా కెమెరా వర్క్ కూడా కార్తిక్ పల్ని చాలా బాగా చేశాడు. అంటే ఒక హారర్ కామెడీ అంటే ఏదో చిన్న స్కోప్ కాకుండా ఇదొక బిగ్ స్కోప్‌లో ఒక హాలీవుడ్ రేంజ్ మూవీలో హారర్ కామెడీ తీయడం అనేది ఫస్ట్ టైమ్ అని చెప్తున్నారు. సో మరి ఏం జరుగుతుందనేది చూడాలి.